ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ దేనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ చూడండి పాస్ ఆర్ ఫెయిల్కి సంబంధించి ఉంది. ఈ పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఏం చేయాలి ఎలా అన్నది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి ఇక్కడ మనం టోటల్ తీసుకున్నాము, ర్యాంక్ తీసుకున్నాము. పాస్ ఆర్ ఫెయిల్ చేయడానికి ఇక్కడ నేను మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు ఎంటర్ చేసి ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ ఏఎన్డి అని టైప్ చేసి మరలా బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. చూడండి ఫస్ట్ నేను ఎగ్జాంపుల్కి తెలుగు సబ్జెక్ట్ అనేది తీసుకున్నాను. తెలుగు సబ్జెక్టు D2లో ఉంది కాబట్టి D2 > 35 అంటే నేను ఎగ్జాంపుల్ 10th క్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి అట్లా తీసుకున్నాను. దాని తర్వాత చూడండి E2 > 35 చూడండి ఇక్కడ వేస్తున్నాను 35. దాని తర్వాత కామా చూడండి, మీరు కామాలు కానీ నేను పెట్టింది అక్కడ అంత కరెక్ట్గా చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చేయాలి. దాని తర్వాత F2 > 35. దాని తర్వాత చూడండి కామా G2 అంటే సైన్స్కి సంబంధించి తీసుకున్న ఎగ్జాంపుల్, అది మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు అక్కడ > 35. దాని తర్వాత మ్యాథ్స్ అనేది ఉంది, దానికి సంబంధించి H2 > 35 నేను సెలెక్ట్ చేశాను చూడండి. అలానే సెలెక్ట్ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గానే ఇవ్వచ్చు. చూడండి చిన్న మిస్టేక్ అనుకుంటా. దాని తర్వాత ఏం పెట్టాలి మనం తప్పనిసరిగా కామా పెట్టిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ మీకు హిందీ అని తీసుకొని > 35 తీసుకున్న తర్వాత మీరు అక్కడ చూడండి ఏదైతే మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఉంచామో 35 ఎంటర్ చేసిన తర్వాత చూడండి బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి అండుకు ముందు ఇక్కడ బ్రాకెట్ అనేది మనం క్లోజ్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత కామా పెట్టి ఇన్విటెడ్ కామాస్లో మనం ఇప్పుడు కనుగొనాల్సింది ఏంటిది, పాస్ లేదా ఫెయిల్. ఇన్విటెడ్ కామాస్లో పాస్ అని టైప్ చేసి ఇన్విటెడ్ కామాస్ క్లోజ్ కామా తర్వాత మళ్ళీ ఇన్విటెడ్ కామాస్లో ఫెయిల్ ఫెయిల్ అని రాసి ఇన్విటెడ్ కామాస్ క్లోజ్ చేసి మనం ఇందాక ఇఫ్కు ముందు ఒక బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మీకు అవంతా నేను ఫార్ములా ఎంటర్ చేసేసాను. ఎంటర్ క్లిక్ చేయగానే అతను అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడంట. అంటే అన్నిటిలో 35 లేదా 35 కంటే ఎక్కువ వస్తే అతను ఏమైనట్లు పాస్ అయినట్లు అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పైన కూడా ఫార్ములా చూపిస్తున్నాను నేను. దీంట్లో ఈ విధంగా అనమాట. ఈ ఫార్ములా కావాలంటే మీరు నోట్స్లో నోట్ చేసుకోవచ్చు లేదా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం ఈ ఫార్ములా అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం అందరికీ అలాగే చేస్తూ ఉండలేం కాబట్టి ఇప్పుడు మనం ఒకరికి చేసేసాం కాబట్టి ఆ చేసినటువంటి దాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నామనంటే అందరికీ మనం దాన్ని ఆ కార్నర్లో పట్టుకొని ఫిల్ హ్యాండిల్ క్లిక్ చేసి చూడండి ఫిల్ హ్యాండిల్ ఉంది, దాన్ని పట్టుకొని మనం డ్రాగ్ చేసినట్లయితే అందరికీ సంబంధించి రిజల్ట్ అనేది వచ్చేసింది. మనం టైం వేస్ట్ అవ్వకుండా ఫార్ములా మనం రాసుకుంటూ ఉండలేం కాబట్టి ఈ విధంగా మనం ఫార్ములా అనేదాన్ని అప్లై చేసేయచ్చు. ఇటువంటి వీడియోస్లో మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంది అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.